హాయ్ అండి, ఈరోజు వచ్చేసి రెసిపీ తోటకూర టమాటో ఆకు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కడాయిలో ఇలా సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లంది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 టమాటాలని, పెద్ద సైజు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా 1 టీ స్పూన్ సగం సాల్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే మళ్ళీ సాల్ట్ వేసుకున్న తర్వాత కారాన్ని అయితే వేసుకోవాలి. కారాన్ని 1 టీ స్పూన్ సగం మళ్ళీ కారం అయితే వేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే కారం చక్కగా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో తోటకూర ఆకులను అయితే వేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ కొద్దిసేపు ఉడికించుకున్నాక టమాటా ముక్కల్ని తోటకూర ఆకును అయితే వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకుని వేసుకొని ఉడికించుకోవాలి. కర్రీలో ఆకు వేసుకున్నాక ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతున్న కొద్దీ ఆకు అనేది మనకు ఉడికిపోయి ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఆకుని ఉప్పు కారం పట్టేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడికించుకుంటే ఇలా అయితే దగ్గర పడుతుంది కర్రీ. దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా వాటర్ ఎన్ని వేసుకున్నానో, అలా కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. దీనికి ఉడికించుకుంటే కారం అనేది చక్కగా ఉడుకుతుంది, పొడి పొడిగా రాదు మనకి. ఇలా కర్రీ ఉడికించుకున్న తర్వాత ఇలా కర్రీ అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.